గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏ వెంకటనారాయణ ప్రిన్సిపల్ TGTWRJC బాయ్స్ దేవరకొండ ఎట్ కొమ్మపల్లి. సార్ వాస్తవానికి ఏంటంటే గతంలో కూడా బాగా వరదలు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉంది సార్. మళ్ళీ 1 month 1.5 month తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితి రిపీట్ అయింది. గతంలో మేము అధికారులు తీసుకుపోయినాము. సో వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇవన్నీ కూడా మాకు షూరిటీ ఇచ్చారు. ఖచ్చితంగా వీటన్నిటి కూడా వరదలు రాకుండా దానికి సంబంధించిన అన్ని కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తామన్నారు. హానరబుల్ కలెక్టర్ మేడం కూడా వచ్చారు. ఇప్పుడు MRO MPDO వీళ్ళందరూ వచ్చి మాకు కొంచెం ధైర్యం చేసిపోయారు. వీళ్ళందరూ కూడా సేఫ్ సైడ్ ఉన్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ 500 members ఉన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసినాము. మాకున్న ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ హాస్టల్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎమర్జెన్సీ గ్యాస్ కానీ వెజిటబుల్స్ కానీ మిల్క్ కానీ అవి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది. దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే మనకు ప్రహారీ కూడా చాలా ఎమర్జెన్సీ మేడం సార్. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ప్రహారీ కూడా లేక వాటర్ అంతా కూడా ఇటువైపు వస్తుంది. తర్వాత తరచుగా కరెంట్ కూడా ప్రాబ్లం అవుతా ఉంది. కరెంట్ కూడా ఎక్కువ పోతా ఉంటుంది. మనకు 3 phase కరెంటు చాలా నెసెసరీ. ఆ 3 phase కరెంట్ లేకుండా వల్ల ఈ అగ్రికల్చర్ కరెంటు మాకు సప్లై ఇవ్వడం వల్ల తరచుగా కరెంటు ప్రాబ్లం అవుతా ఉంది. పిల్లలకి స్నానప్పుడు కానీ తర్వాత తొందరగా ప్రిపేర్ కావడానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు భవిష్యత్తులో ఇవన్నీ కూడా మాకు అరేంజ్ చేస్తే ఇంకా మేము మంచి రిజల్ట్స్ తీసుకొస్తాము. పిల్లలందరూ సేఫ్ సైడ్ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 రోజులుగా వర్షాలు ఫుల్ బాగా పడుతున్నాయి. నిన్న నైటే ఒక పాము వచ్చింది. ఇప్పుడు వర్షాల్లో కూడా పాములు చాలా తిరుగుతున్నాయి. తెల్లు కూడా వస్తున్నాయి. మా చుట్టూ పారి కూడా లేదు, ఏం లేదు. మేము ఇట్లా ఎట్లుండాలి అసలు? ఇడ మాకు తొందరగా పారి కూడా కట్టియాలని మేము పెద్ద అధికారులను కోరుతున్నాం. ఇంకా మాకు నైట్ బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. మొత్తం లైట్లు కూడా లేవు. ఇడ లైట్లు లేవు. చుట్టూ వర్షాలు. అసలు మేము ఎట్లుండాలో మాకే అర్థం కావట్లేవు. నైట్ కరెంట్ కూడా సరిగా ఉంటలేదు. మాకు పండుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది. ఇడ కరెంట్ కూడా సరిగా ఉంటలేదు. ఇక ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి ఇంటికి పోవాలన్నా బయటికి పోతే మోకాళ్ళతో నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు. వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. 2 రోజుల నుంచి ఇక్కడ భారీ వర్షాలతోటి మాకు సరౌండింగ్ మొత్తం వాటర్ తోటి ఫిల్ అయిపోయింది. సార్లు వాళ్ళు పాఠం చెప్పాలన్నా వాళ్ళు బయట నుంచి రావాలన్నా ఇబ్బందిగా ఉంది. మోకాళ్ళ దగ్గర నడుము వరకు వస్తుంది ఒక్కొక్కసారి. నిన్న అయితే ఒక సారు అందులో జారి పడ్డాడు. చెప్పాలంటే చాలా మాకు కూడా బాధగా ఉంది. మేము తిరగాలన్నా ఇక్కడ పాములు ఏమొస్తుందో తెలియదు. మాకు చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఉంటే పై అధికారులు ఏమైనా చూసుకోవాలని మాకు ఒక పారి కూడా కట్టించాలని మేము విన్నవిస్తున్నాం. ఇక్కడ వర్షం కారణంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ పాములు అవి నైట్ పూట వస్తున్నాయి. పారి కూడా లేకపోవడంతో ఊర్లో ఉన్న వాటర్ మొత్తం హాస్టల్లోకి వస్తున్నాయి. అక్కడ వాటర్ కూడా చక్కగా అందట్లేవు. బాత్రూమ్లలో కరెంట్ వస్తలేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు ఊర్లో సర్పంచ్ కానీ ఎవరైనా వచ్చి ఎమ్మటే ఇక్కడ చూసి వెళ్ళిపోతున్నారు. కొంచెం పట్టించుకోవాలని అడుగుతున్నాం పై అధికారులు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.